బటన్ ఇది ఇట్లా పెడితే ఆఫ్ అయిపోతుంది, మనకు ఆఫ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇదే ఆన్ చేయడానికి ఇవి ఇక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు వైపులో మనకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ మనకు ప్రెస్ చేస్తే మిక్స్డ్ డైలీ మీద లైట్ వచ్చి దీంట్లో మనం డైలీ వేర్స్ అన్నీ యూజ్ చేయొచ్చు. దీంట్లో పాయింట్ షర్ట్, జీన్స్, శారీస్ ఆల్ ఇన్ వన్. దీనిలో మనం 7 to 8 పేజ్ 7 నుంచి 8 జతలు అనేది యూజ్ చేయొచ్చు. మిక్స్డ్ డీల్లో బెడ్షీట్లు యూజ్ చేయాలంటే కాటన్లో యూజ్ చేయాలి. మనం కాటన్లో 2 to 3 బెడ్షీట్స్ 2 నుంచి 3 బెడ్షీట్లు యూజ్ చేయాలి కాటన్లో. ఓన్లీ నార్మల్ శారీసే ఉన్నాయి అనుకోండి, డైలీ వేర్ శారీస్, అప్పుడు సింథటిక్లో. చిన్నపిల్లలు ఉంటారు 1 year లోపు, అప్పుడు వేర్ మీద. రిఫ్రెష్ అంటే ఆల్రెడీ మనకి బయట వాష్ చేసిన బట్టలు ఉన్నాయి అనుకోండి, ఏమైనా స్మెల్ వస్తున్నాయంటే అప్పుడు రిఫ్రెష్ అనేది యూజ్ చేస్తాం మనం. ఇక్కడ మనకు నెక్స్ట్ 8 ప్రోగ్రామ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 8 సైడ్ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ మై ఐఎఫ్పి ఉంది కదా, ఇది మొబైల్ తోటి కూడా ఆపరేట్ చేయొచ్చు మన మొబైల్ తోటి. ఎక్స్ప్రెస్ 15 అంటే 2 చేతులు ఉంటాయి కదా, స్పీడ్గా కావడానికి ఎక్స్ప్రెస్ 15 అనేది. బల్కీ అంటే చిన్న పిల్లలు పాస్ పోసిన బెడ్షీట్స్ ఉంటాయి కదా, అవన్నీ బల్కీలో. వర్క్ శారీస్ కానీ చెంకి లాంటి శారీస్ ఉంటాయి కదా, అవన్నీ క్రాడిల్ వాష్. స్పిన్ డ్రై అంటే బయట వర్షంలో తడిసిన బట్టి ఉన్నాయి అనుకోండి, మొత్తం డ్రై చేయాలంటే స్పిన్ డ్రై మొత్తం డ్రై అయిపోతుంది. ఇక్కడ మనకు డైలీ యూజ్ చేయాల్సింది మిక్స్డ్ డ్రై. ఇక్కడ మనకు కాటన్ వచ్చే దీంట్లో టైమింగ్స్ ఎంత పడుతుంది చూడండి. మనకు మిక్స్డ్ డైలీ 1 hourలో అయిపోతుంది. ఇక్కడ టైమింగ్ వచ్చేసి కాటన్ వచ్చేసి 1 hour 58 minutes పడుతుంది. ఇక్కడ టైం కనబడుతుంది, టైమింగ్ 1 hour 57 minutes పడుతుంది. ఇక్కడ టెంపరేచర్ ఆటోమేటిక్గా 40 degrees టెంపరేచర్ 3 వాష్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 60 degrees కూడా పెట్టచ్చు మనం. ఇక 95 అంటే లాస్ట్. ఇక మనకు నెక్స్ట్ ఇక మనకు 40 degrees ఎక్కువ అన్నట్టు, ఇది 60. ఇప్పుడు మనకు కోల్డ్ వాటర్ తోటి వాష్ కావాలంటే కోల్డ్ అన్నట్టు. నెక్స్ట్ 30 degrees 40 degrees బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. స్పిన్ అనేది ఆటోమేటిక్గా 1000 RPM తో డ్రై అవుతుంది. ఇంకా ఎక్కువ డ్రై కావాలంటే 1200 RPM కూడా పెట్టచ్చు మనం. మళ్ళీ 0 పెట్టుకుంటే అసలే డ్రై కాదు, 0. ఇక లెస్ డ్రై 400, 600, 800, 1000 బై డిఫాల్ట్ ఉంటుంది. ఇక్కడ హాస్పిటల్ వాటర్ కానీ అలాంటివి ఉంటాయి కదా, అన్నిటికీ స్టీమ్ అనేది యూజ్ చేయొచ్చు మనం. స్టీమ్ అనేది పెట్టుకుంటే టైమింగ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. ఇంకా ఇంక్రీజ్ 2 hours 22 minutes పడుతుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేయాలి. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మోడ్స్ అని సెలెక్ట్ చేయడానికి ఉండదు. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేయడానికి ఉండదు. టెంపరేచర్ కానీ, స్టీమ్ కానీ, స్పిన్ కానీ ఫస్ట్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేయాలి. మనం ఏం సెలెక్ట్ చేయకుండా డిఫాల్ట్ డైరెక్ట్ స్టార్ట్ చేయొచ్చు. ఆటోమేటిక్గా డిఫాల్ట్ అన్ని సెలెక్ట్ అయి ఉంటుంది. ఆటోమేటిక్ సెలెక్షన్ చేయాలంటే ఏది వస్తారా? బై డిఫాల్ట్ ఆటోమేటిక్ మిక్స్డ్ డైలీ పెట్టేసి డైరెక్ట్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ 40 degrees టెంపరేచర్ వస్తే 1000 RPM వచ్చేస్తుంది. దీంట్లో మనం లిక్విడ్ వేయాల్సింది. లిక్విడ్ ఎంత వేయాలంటే ఒక 3 to 4 pages ఉంటే 1 cap వేయాలి. అంటే 3-4 జతలకి ఒక క్యాప్. ఇంకా 8 జతలు ఉంటే 2 capలు వేసుకోవాలి. దీనిలో లిక్విడ్ వేయాలి. మిడిల్లో కంఫర్ట్ వేసుకోవాలి. మిడిల్లో కంఫర్ట్ ఇట్లా దాంట్లో రోజు 1 spoon అంతా ఇది వేయాలి. లోపల తెల్లగా ప్లాగ్ పీలకుండా క్లాత్స్కి ఏం కాకుండా. ఇది డైలీ 1 spoon అంతా దీంట్లో వేయాలి. ఇది నెలకు ఒకసారి మిషన్ మొత్తం క్లీనింగ్ చేయాలి. ఇది నెలకు ఒకసారి క్లీన్ చేయాలి. ఫుల్ ప్యాకెట్ దీంట్లో వేసేసి దాని పేరు డీస్కేల్, ఇది డ్రమ్ క్లీనర్ అన్నట్టు. డ్రమ్ క్లీనర్ ఈ ఫుల్ ప్యాకెట్ దీంట్లో వేసేసి క్లాత్స్ ఏం వేయకుండా ఈ ఎక్స్ప్రెస్ 15 ప్రోగ్రామ్ ఉంది కదా, ఎక్స్ప్రెస్ 15 ఈ ప్రోగ్రామ్ పెట్టేసి ఎంటీగా స్టార్ట్ చేసి మిషన్ మొత్తం క్లీనింగ్ అవుతుంది, క్లీన్ అవుతుంది. అయిన తర్వాత 1 hour డోర్ ఓపెన్ చేసి ఉంచాలి. స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. క్లీన్ చేసిన తర్వాత 1 hour ఓపెన్ చేసి ఉంచితే స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఈ రబ్బర్ బ్యాగ్స్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా నూరు గంటే క్లీన్ చేయాలి. క్లాత్ వేసేటప్పుడు బ్రషెస్ ఉన్నాయి కదా, 3 brushes ఉన్నాయి. ఇలాంటి ఏదైనా ఒకటి మిడిల్ ఉంచుకోవాలి. అటు ఒక బ్రష్ ఉంది, ఇట్లా ఈక్వల్ ఉంచుకోవాలి. 75% ఫిల్ చేయాలి, ఫుల్గా చేయాలి. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. ఈ బ్రష్ ఉంది కదా, ఇలాంటి 3 ఉన్నాయి కదా, ఏదైనా ఒకటి మిడిల్ ఉంచుకోవాలి. అటు ఒక బ్రష్ ఉంది కదా, ఇట్లా ఈక్వల్ ఉంచుకోవాలి. 75% ఫిల్ చేయాలి. 70% మాత్రమే. బట్టలు జేబులో కాయిన్స్, డస్ట్ పెన్సిల్ కానీ ఏమైనా మర్చిపోయేసాం అనుకోండి, అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. జేబులో మర్చిపోయిన కాయిన్లు కానీ అన్ని డస్ట్ ఇక్కడ పెన్సిల్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు ఎప్పుడైనా కరెంట్ అనేది పోయింది అనుకోండి, ఎమర్జెన్సీగా రావాలంటే ఈ డోర్ అనేది ఈ లివర్ ఉంది కదా, ఈ లివర్ని కిందికి లాగాలి. లాగితే ఎమర్జెన్సీగా డోర్ అనేది ఓపెన్ అవుతుంది. కరెంట్ పోయినప్పుడు మనం లాగకుండా అది అట్నే రన్ చేయొచ్చు. కాకుండా ఎమర్జెన్సీగా కావాలనుకుంటే లాగాలి. అర్జెంట్ కావాలంటే ఇప్పుడు ఇందులో జాకెట్లకు ఉక్స్ గిట్లు ఉంటాయి కదా, ఏం కాదు, అన్ని వేయచ్చు. పాయింట్ షర్ట్, జీన్స్, శారీస్ అన్ని వేసుకోవచ్చు. గుండీలు అన్ని అలాంటి ఎవరో ఉండి మరి ఇవి పిండలేము వాషింగ్ మిషన్ అని అన్నారు. లేదు అలాంటిది మనం ముఖ్యంగా ఈ మిక్స్డ్ డైలు పెట్టి ఇది ఆన్ చేస్తే ఇది రన్ అవుతుంది మొత్తానికి. కాటన్ అంటేనేమో మన చెద్దర్లు, దుప్పట్లు, బెడ్షీట్లు. సింథటిక్ అంటేనేమో శారీస్, ఇవి బేబీ వేరు. రిఫ్రెష్ అంటే ఏంటిది? ఆల్రెడీ వాష్ చేసిన బట్టలు ఉంటాయి కదా, ఆల్రెడీ వాష్ చేసిన బట్టలు మళ్ళీ రిఫ్రెష్ చేయడానికి
ఏమైనా స్మెల్ వస్తున్నాయి అలాంటివి ఉంటాయి కదా, రిఫ్రెష్ చేయడానికి. ఇక్కడికి ఓకే, ఇది ఈ సెక్షన్. అవును. ఇప్పుడు ఇక్కడికి వచ్చి MyAFB అంటే మొబైల్ తోటి కంట్రోల్ చేసేది. ఎక్స్ప్రెస్ అంటే రెండు జతలు వేసి జల్దీ 15 నిమిషాలలో పిండుకునేటి. ఈ బల్కీ అంటే చిన్నపిల్లలు పాస్ వర్షన్ బెడ్షీట్స్ ఉంటాయి కదా అన్నిటికీ బల్కీ అనేది. కుప్ప వేసేటి. ఇదేంటి క్రాడిల్ వాష్ అంటే సారీస్ కానీ చెంకి లాంటి సారీస్ ఉంటాయి కదా, స్టోన్స్ చెంకీలు అవి ఎక్కువ ఉన్నపోతే క్రాడిల్ వాష్. స్పిన్ డ్రై బయట వర్షంలో బట్టలు తడిసినట్టు డ్రై చేసుకోవడానికి. ఓహో, తడిసిన బట్టలు ముద్ద ఉన్న బట్టలు ఇలా డ్రై చేసుకోవడానికి. ఓకే, ఈ టెంపరేచర్ అనేది మనం హీట్ వాటర్ రావడానికి. ఇది స్పిన్ అనేది డ్రై చేయడానికి, అది ఎండబెట్టడానికా? అవును. అంటే పచ్చి ఎప్పుడైనా తడిసి వచ్చినప్పుడు డ్రై చేయాలంటే స్పిన్ డ్రై ఇది పెట్టి ఇది ఆన్ చేయాలి. లేదు ఈ ప్రోగ్రామ్ పెట్టేసి స్టార్ట్ చేయాలి. ఇది RPM అన్నట్టు, అంటే ఎంత రొటేషన్ తోటి తిరుగుతుంది అది. 800 ఇది 1200 RPM కదా, అంటే RPM ఇంక్రీజ్ చేస్తే ఈ RPM ను సెట్ చేసేది ఇది ఓన్లీ. అవును అంతే. స్టీమ్ అంటే మనం పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, అవసరం లేదు. నార్మల్గా స్టీమ్ కాదా? ఆటోమేటిక్ కాదు, మనం సెలెక్ట్ చేస్తేనే అవుతుంది. స్టీమ్ కావాలనుకున్నప్పుడే పెట్టుకోవాలి. అవును, పెట్టుకోవాలి. ఓకే, ఇది ఒక్కటి ఇంకొకసారి చూద్దాం. దీంట్లో లిక్విడ్ పోయాలి. సర్ఫ్ పోయాలంటే తీసేయాలి, డైరెక్ట్ వేసేయాలి. ఇందులో లిక్విడ్ అయితే ఇల్లు వేయాలి, సర్ఫ్ అయితే ఇల్లు పోయాలి. ఇప్పుడు లిక్విడ్ అంటే ఏ లిక్విడ్ వాడాలి? IFB లిక్విడ్ వస్తే బెటర్. ఇక ఒకవేళ మనకు అది రెగ్యులర్ దొరకదు అనుకుంటే ఏరియల్, సర్ఫ్ ఎక్సెల్ ఇలాంటి వేసుకోవచ్చు. అందులో ఏది వేయాలి బెటర్? ఇక మనకు ఇదంటే నెంబర్ 1. ఇక ఇదైతే నెంబర్ 1. ఇందులో కంఫర్ట్. ఇది తీసిపోసేది ఏంటిది? తీసేది లేదు. ఇదేంటిది? ఇది మనం ఒక స్పూన్ అంతే ఇది వేయాలి, రోజు స్పూన్ అంతే వేయాలి. ఇది యూజ్ చేసిన ఒక స్పూన్ అంతా. ఇప్పుడు ఈ ప్యాకెట్ అయిపోయింది అనుకో, మళ్ళీ కాల్ చేస్తే తెచ్చిస్తాం. ప్రతిసారి కాల్ చేయాలి. ఎంత కాస్ట్ ఇది? 170 ఉంటుంది. మన బయట దొరకాయి ఇవి? బయట దొరకాయి ఇవి. ఓ మై గాడ్. ఇంకోటి ఏదో చెప్తే డ్రమ్ క్లీనర్, అది డ్రమ్ క్లీనర్. ఇది అయిపోయినా మీకు కాల్ చేయాలి. ఈ 2 ఐటమ్సా? 2 ఐటమ్స్. ఓకే, అమ్మ పెద్దగానే ఉన్నది, ఈజీగానే ఉన్నది కానీ క్లాసు.